చేసినావో ఆ ఎమ్మెల్యే బాధ్యత వహిస్తూ ప్రజలకు సేవ చేయాలి కానీ ఒక కులాన్ని కించపరుస్తూ ఒక కులాన్ని దాడి చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నావు శంకరయ్య. అదే నువ్వు అన్న మాటలకు ఈ వెల్మ బంధువులు రివర్స్ అయితే నువ్వు ఇదే తెలంగాణ తిరుగుతావా, ఒక్కసారి వెనుక తిరిగి చూసుకో అని చెప్పేసి ఈ నిజామాబాద్ వెల్మ బంధువుల తరఫున హెచ్చరిస్తున్నామని చెప్పేసి ఏదైతే వెల్మ బంధువులం ఒక తాటి మీదకి వచ్చి మన నిజామాబాద్ వెల్మ సంఘంలో ఏదైతే మీటింగ్ ఏర్పరుచుకున్నామో ఇది షాద్నగర్ ఎమ్మెల్యే రాజ్యాంగబద్ధంగా ప్రజలు అయితే ఎన్నుకున్న ఎమ్మెల్యే షాద్నగర్ ఎమ్మెల్యే ఒక కులం పైన ఇలా మాట్లాడడం అనుచితం కాదు. ఏదైనా కానీ కుల వ్యవస్థలు అనేటివి కామన్. ఇది ఇప్పుడు కాదు, రాజుల కాలం నుంచి కులాలు అనేటివి ఉన్నాయి. కులాలు అనేటివి వాళ్ళ కులం గురించి వాళ్ళ వ్యక్తిగత విషయం గురించి ఎవరికైనా మాట్లాడకూడదు. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న షాద్నగర్ ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడడం మంచిది కాదు. ఏదైనా కానీ వెల్మ సంఘం సభ్యుల తరఫున మేమందరం ఆల్ ఇండియా వెల్మ సంఘం తరఫున రేవంత్ రెడ్డి గారికి కానీ షాద్నగర్ ఎమ్మెల్యేకి కానీ మేము హెచ్చరిస్తున్నాం. ఏంటంటే ఇటువంటి అనిత వాక్యాలు కరెక్ట్ కాదు, ఇలా చేయడం మంచిది కాదని చెప్పేసి వెల్మ సంఘం నిజాం తరఫు నుంచి కోరుతున్నాం. స్వతంత్ర పోరాటం నుంచి మా వెల్మల ముందున్నారు. ఇప్పటికి కూడా ఇలా మావోయిస్ట్ అగ్రనేత గణపతి గారు అలియాస్ లక్ష్మణరావు గారు మా కమ్యూనిటీ చెందిన వాళ్ళే. బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు కూడా ఇంకా అక్కడే అస్టేట్లలో తిరిగి వాళ్ళ కోసం ఉద్యోగం ఇస్తున్నాడు. కానీ తీరు మార్చుకోవాలి. ప్రతిసారి ఆ వెల్మల మట్టుకు మాట్లాడితే ఊరుకోవడం అనుకుంటున్నారు. ఒక తెలంగాణ గవర్నమెంట్లో ఫస్ట్ వచ్చిన అక్కడ బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బడ్జెట్ పేపర్తో ఈ పనులలో తీసుకుంటున్నంటే ఆ ఎమ్మెల్యేనా ఆ సంస్కారం వీరుడు అది పీసీసీ అధ్యక్షులు పెద్దలు దీనిపై దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని వెల్మ సంఘం ఇస్తాం. వెల్మ సామాజిక మీద షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య మాట్లాడిన దానికి అనుచిత వ్యాఖ్యలు నిరసనగా నిజామాబాద్ జిల్లా వెల్మ సంఘం తరపున సమావేశం జరగడం జరిగింది. అయితే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఒక ఎమ్మెల్యే ప్రమాణం చేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈరోజు ఒక వెల్మ సామాజిక వర్గాన్ని అనుచిత వ్యాఖ్యలు చేసి ఈరోజు నేను సారీ తప్పని అట్లని లేదు ఇట్లని లేదు అని చెప్తే అది కరెక్ట్ కాదు. ఈరోజు ఏ పార్టీలో ఉన్నా వెల్మ సామాజిక వర్గంలో ఏ బీజేపీలో ఉండని, కాంగ్రెస్లో ఉండని, టీఆర్ఎస్లో ఉండని, కమ్యూనిస్టులో ఉండని అందరూ మూకుమ్మడిగా ఖచ్చితంగా ఖండించాలని చెప్పి పదవిలో ఇలా అధికార గవర్నమెంట్ ఉన్న నాయకులకు కానీ అధికారంలో లేకున్న ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఖండించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే శంకరయ్య చేసిన వ్యాఖ్యలకు మనం ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దాం. కంప్లైంట్ చేసి అందరము అక్కడ దాకా వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని చెప్పి కోరుతా ఉన్నాం. చట్టబద్ధంగా ఆయన ఎమ్మెల్యే కూడా రద్దు చేయాలి. ఎందుకంటే రాజ్యాంగబద్ధం మీద ప్రమాణం చేసిన ఆయన ఒక సామాజిక వర్గం గురించి ఒక కులం గురించి మాట్లాడము కరెక్ట్ కాదు. దీన్ని అందరు ఖండించాలని చెప్పి కోరుతా ఉన్నాం. జై పద్మనాయక్. అనుచిత వ్యాఖ్యల్ని అందరం ఖండిస్తున్నాము. ఆయన ఎమ్మెల్యే అర్హత ఉండదు, కాపీలు కాదు కాబట్టి అందరం ఏకముక్తంగా ఖండించి ఆయన సస్పెండ్ చేస్తే పార్టీ నుంచి అందరికీ మంచిది. ఆయన మనకు 2% 3% అన్నాడు కానీ మన వెల్మ సంఘం నుంచి జనరంగారావు ఎప్పుడో ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన పీరియడ్లో ఎంతో మంచిగా జరిగింది. కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి ఉండాలి. వాళ్ళన్న ఇప్పటికైనా మంచిది తెలుసుకుంటే మంచిగా ఉంటుంది. జై పద్మనాభ. వెల్మ బంధువులందరికీ మీరు ఇక్కడ సమావేశమైనందుకు మీ అందరికి కూడా మేము స్వాగతం చెప్తున్నాం. అంతేకాకుండా నిన్న ఆ శంకరయ్య మాట్లాడిన మాటలు కానీ వాళ్ళు ఇంతకుముందు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కానీ మనం ఏంటంటే మొదటి నుంచి క్షమాగుణము అనుకుంటా అందరినీ ఎవడేమన్నా మన పని మనం చేసుకుపోదాంలే అనుకుంటూ వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళను మనమే తయారు చేసినాం అనిపిస్తుంది. అట్లా ఇక నుంచి అలాంటివి జరగకుండా ఎప్పటికప్పుడు ఖండిస్తూ మళ్ళీ ఎదురుదాడి చేస్తేనే కానీ దానికి కౌంటర్ ఇవ్వకుండా మనం ఊరుకుంటే చేతగాని వాళ్ళలాగా ఉన్నాం. కాబట్టి మనం అందరం అంతేకాకుండా ప్రతి పార్టీ వాళ్ళు ఉన్నారు మన దాంట్లో. ఈ మహేష్ కుమార్ నిన్నైతే మరి ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ అడిగిందని అన్నారు. మనం అందరం కూడా
ఏ పార్టీలోనూ ఉండండి, వాళ్ళ దగ్గర కూడా పోదాం. ఆ పార్టీలో ఉన్న వాళ్ళ టైం తీసుకొని మహేష్ కుమార్ కానీ, ఇంకా ఎమ్మెల్యేస్ కానీ, మంత్రులు కానీ, ఎవరికైనా మనం పోయి ఖచ్చితంగా అందరం పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలని. ఇది అయితే ఆ ప్రెజర్ తెస్తే కానీ మనకు ఈ డిస్టిక్లో ఇప్పుడు సుదర్శన్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్లస్ మన మహేష్ కుమార్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు. కాబట్టి మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన కాంగ్రెస్ వాళ్ళు కానీ అందరం పోదాం. కానీ వాళ్ళు కొద్దిగా మనకు ఒక ముందర తీసుకొని పోయి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి గట్టిగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని కోరాలని నా అభిప్రాయము. థ్యాంక్ యూ. ఏదైతే ఒక వెల్మ సామాజిక వర్గంపై ఏదైతే శంకరయ్య వ్యాఖ్యలు చేసిండో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెల్మ సంఘం తరపున ఈ వ్యాఖ్యలు అహంకారమైనవి, ఆవేశపూరితమైన మాట్లాడినలు. మా వెల్మ బంధువులందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి మేము ఈ మీటింగ్ తర్వాత పోలీస్ స్టేషన్కి పోయి దరఖాస్తు చేయగలుగుతున్నాం. పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోకుంటే ప్రైవేట్ కంప్లైంట్ కూడా కోర్టులో ఫైల్ చేసి ఆయన మీద ఆయన శాసనసభ యొక్క అభ్యర్థి వరకు కూడా కోర్టులో ఇక్కడ నిజామాబాద్ కోర్టు అవసరం వస్తే హైకోర్టు కూడా కేసు ఫైల్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిన్న షాద్నగర్ గారు ఎమ్మెల్యే గారు అనుచిత వ్యాఖ్యలు చేసిండు కాబట్టి ఆయన మీద కేసు పెడదామా ఏం పెడదాము అని చెప్పేసి దాని గురించి చర్చ చేసి ఇప్పుడు కేసు పెడదాము అని చెప్పేసి డిసైడ్ చేసినారు పెద్దలందరూ. దీని మీటింగ్ తర్వాత డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ కేసు ఫైల్ చేయించి తర్వాత అందరూ డిస్పాచ్ కావాలి. అయితే మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే రాత్రి మా ప్రయత్నం మేము చేసినాం. మేము కాంగ్రెస్ వాళ్ళం కాబట్టి ప్రయత్నం చేసినాం. జూపల్లి గారికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేడు. మెసేజ్ పెట్టినాం, అన్న ఇట్లా కరెక్ట్ కాదు అని అంటే ఇవాళ తను రెస్పాండ్ అవుతా అన్నాడు. జూపల్లి కృష్ణారావు గారు ఇవాళ రెస్పాండ్ అవుతా అన్నాడు. దాని గురించి ఎంబటే పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. మహేష్ అన్నకు ఫోన్ చేస్తే ఎంబట్నే రెస్పాండ్ అయ్యిండు. ఆయన వివరణ కోరిండు. అయితే ఆయన వివరణ ఏమిస్తాడో ఎమ్మెల్యే గారు తెలియదు. కానీ ఈ విధంగా ఒక ఎమ్మెల్యే గారు మన కులాన్ని పట్టుకొని ఈ విధంగా చేసుడు తప్పు. దానికి మాకున్న పరిచయాల మీదకి వెళ్ళి కాంగ్రెస్ నాయకుల మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాం. వాళ్ళతోని ఏం చేయాలనో అది చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా వెల్మ సంఘం అధ్యక్షులు కిషోర్ రావు వారి కార్యవర్గ సభ్యులందరికీ మొట్టమొదటిసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి ఇష్యూ తీసుకున్నారు పార్టీలకు అతీతంగా. మరి మన కులంకు ఎవరన్నా ఏం మాట్లాడినా మనం యూనిట్గా ఉండాలి. చాలామంది రావాలి, ఇంకా జిల్లా నుంచి రాలేదు. సరే ఓకే, మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది. ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ గురించి పార్టీ పెట్టినప్పుడు పిడికెట్ 10 మందిలో మేము ఒప్పుకోదాం. మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది. మరి వీరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య అనుచిత వ్యాఖ్యలు, వెల్మోళ్ళను చంపుతాం, వెల్మోళ్ళను తన్నుతాం, వెల్మోళ్ళను కొడతామనే వ్యాఖ్యలను నిజామాబాద్ జిల్లా వెల్మ సంఘం నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రతి వెల్మ సభ్యుడు పేరున మేమందరం కలిసి ఖండిస్తూ మరి భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని ఒక రాజ్యాంగం మీద, ఒక ఎమ్మెల్యే రాజ్యాంగం మీద ప్రమాణం చేసినాం. ఏమైంది? రాజ్యాంగం ఎటుపోయింది? నేను నీతి నిజాయితీగా ఉంటా, న్యాయంగా ఉంటా, న్యాయమే మాట్లాడతా, ధర్మమే మాట్లాడతా అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఒక కులం పట్టుకొని మరి అట్లా మాట్లాడడం శోచనీయం. నీకు వెల్మోలు కూడా అక్కడ సపోర్ట్ చేసి ఉంటారు షాద్నగర్లో. కులము కాదు, గుణం ముఖ్యం. మరి ఆ రోజు కేసీఆర్ గారు కూడా పార్టీ పెట్టినప్పుడు అన్ని కులాలు అన్ని మతాలను కలుపుకొని పోయినారు. ఏ కులంను దూరం కొట్టాలి. అటు హిందువులు కానీ, ఇటు క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ అందరినీ కలుపుకొని పోయిన ఘనత ముఖ్యమంత్రి, ఆ రోజు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. ఆయన అడుగు జాడల్లో నడవండి, అంబేద్కర్ అడుగు జాడల్లో నడవండి. రాజ్యాంగం రచించింది అంబేద్కర్. మరి ఆ రాజ్యాంగంను ఫాలో కానీ. మరి మీ అధినాయకుడు చెప్తాడు ఒకైనా రాహుల్ గాంధీ, నేను రాజ్యాంగం పట్టుకొనే తిరుగుతున్న దేశం అంతా అని అంటాడు. మరి అదే మీ ముఖ్యమంత్రి ఉన్నారు, మీ మంత్రులు ఉన్నారు, మరి ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేస్తూ ఉన్నారు. ఏదైతే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని
అదే కేసీఆర్ గారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగంని ఒక గ్రంథంగా కోరుతూ ఉంచుతూ మరి తను కూడా ఒక అంబేద్కర్గా లాగా ఏది అంబేద్కర్కు 125 ఎత్తు విగ్రహాలు అడుగుల ఎత్తు విగ్రహం కూడా అక్కడ సెక్రటేరియట్ కట్టిన రోజులున్నాయి. సెక్రటేరియట్కు అంబేద్కర్ పేరు పెట్టిన రోజులున్నాయి. కాబట్టి వాళ్ళ అడుగు జాడల్లో కొద్దిగా నడవండి. ఈరోజు మార్పు కోరుతా అంటారు. ప్రజల నెత్తి మీద రుద్దుతున్నారు. కోట్ల రూపాయలు చూస్తూ ఉన్నాం. తుగ్లక్ పాలన జరుగుతూ ఉన్నది. కాబట్టి నేను ఈ సందర్భంగా శంకరయ్య గారిని హెచ్చరిస్తూ, నీ ఎన్నుకున్న అదృష్ట శక్తి ఎవరు? ఎంత పెద్ద శక్తి అయినా మేము అడ్డుకుంటాం. మాకు పౌరుషం ఉన్నది. వెలుమల్లు అంటే త్యాగనిరతి, స్నేహము, పౌరుషం అన్నీ ఉన్నాయి. మా గ్రామాల్లో మేము అనుకుంటాం, మా ఎస్సీలు ఉండని, బీసీలు ఉండని, వాళ్ళని ఉండని వరుస పెట్టి పిలుచుకుంటాం మేము. మాకు కులాలు ముఖ్యం కాదు, గుణం ముఖ్యం. కాబట్టి ఆ అదృష్ట శక్తి ఎవరున్నారో ఫస్ట్ ఆ అదృష్ట శక్తిని అడ్డుకోవాలి. నేను నిన్న తిరిగి వచ్చిన కినువట్ కానీ ఆదిలాబాద్, నిర్మల్, బాసర్ అన్ని వెల్మ సంఘాలన్నీ ఈరోజు కూసుండి ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రెస్కోయ్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. నిన్ననే మన ఆల్ ఇండియా వెల్మ సంఘం వారు హైదరాబాద్లో పెద్ద ఎత్తున చేసింది. ఈరోజు అల్వాల్లో కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. నేను కోరేది ఒకటే, వెలుమోళ్ళు అన్నప్పుడు అందరికీ వర్తిస్తుంది, ఏ పార్టీ అయినా. మరి మీరు కాంగ్రెస్లో ఉన్న పెద్ద మనుషులు ఉన్నారు. ఇప్పుడు చెప్పారు జూపల్లి కృష్ణారావు, ఎందుకు సమాధానం ఇయ్యారు? జూపల్లి కృష్ణారావు కానీ, ప్రేమ్సాగర్ రావు కానీ, మదన్ మోహన్ కానీ, మన వెంకట్ కానీ, మరి మీరు ఎందుకు ఊరుకున్నారు? వెలుమోళ్ళని చంపుతాను కొడతా అన్నప్పుడు ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకోలే? ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. మరి ఎమ్మెల్యే పదవి కూడా తీసేయాలి, తొలగించాలని చెప్తూ, నేను వెళ్తే ఈ వెల్మ సంఘాలు అన్నీ అంటూ ఉన్నాయి. అది ఒక శంకరయ్య కాదు, శంకరయ్య వెనుక పెద్ద శక్తి ఉన్నది. ఆ శక్తి రేవంత్ రెడ్డి అని వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. గతంలో కూడా లూజ్ టాక్ చేసిండు రేవంత్ రెడ్డి వెల్మల మీద. అయిననే ఇదన్నీ చేయిస్తున్నారని ఆ ప్రజలు, మన సంఘము, ఈ 5-6 సంఘాలు కిన్నువాటికి వెళ్ళి పడితే బాసర్ దాకా నిజామాబాద్ అందరూ ప్రజలు అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కుల రాజకీయాలు పక్కన పెట్టండి. ఖచ్చితంగా అందరినీ కలుపుకోపోయే ధోరణి చేయండి. నేను ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా వెల్మ సంఘం తరపున మాజీ జిల్లా అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేసేది ఏంటంటే, మరి ఈ రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా నువ్వు శంకరయ్యను పార్టీ నుంచి తొలగించు. ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా మేమందరం కలిసిపోయి ఫిర్యాదు చేస్తాం. మా మధు చెప్పినట్టు అవసరం వస్తే ప్రైవేట్ కేసు కూడా శంకరయ్య మీద వేస్తామని చెప్తూ, మరి మీరు అందరూ ఒక గంట టైంలోనే ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు ఆర్గనైజ్ చేసిన జిల్లా సంఘానికి, మీ అందరికీ ప్రెస్ మీడియా సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై వెల్మ, జై పద్మనాయక. కిషోర్ గారు, ముఖ్య అతిథి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు గారు, తోటి వెల్మ బంధువులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మనమందరం ఒక సమస్య మీద ఇక్కడ సమావేశం ఏర్పరచుకుంటున్నాం. మరి వెలమ కులం అంటే చాలామందికి చరిత్ర తెలుసు, కొందరు తెలియని వాళ్ళు ఉన్నారు, కొందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొందరికి తెలియకపోవచ్చు. వెలమ అంటేనే ఒక ఓపిక, ఒక మంచితనం, ఒక సేవా దృక్పథం అనేది వాళ్ళ రక్తాన్నే ఉన్నది. ఈ రోజున షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య గారు ఒక కులాన్ని ప్రస్తావించి మాట్లాడడం అనేది, ఒక ఎమ్మెల్యే ఎండుగడ మాట్లాడడం చాలా శోచనీయం. ఈ రోజున అన్ని కులాల వారు అన్ని పార్టీల్లో ఉన్నారు. పార్టీలకు కులాలకు సంబంధం లేదు. ఏ ఒక్క కులం వారు మరి తన కులం మీదనే గెలిచి నాయకులు కాలేరు. కాబట్టి మరి ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే,
మీ వెలమల దాంట్లో ఎవరన్నా దేని గురించి అయినా సచిన్ రాని మాట్లాడడం జరిగింది. నేను సావలేదు కాబట్టి నేను చంపుతా అంటాడు బలబుద్ధి. మరి ఆయన తెలుసో తెలియదో చరిత్ర అలనాడు మన చరిత్రలో బ్రహ్మనాయుడు అనేది మన అందరికీ తెలుసు. ఆ రోజున్నే సహపంక్తి భోజనం పెట్టిండు. ఏ కులాల లేదు, అన్ని కులాల వారు కూర్చుండి భోంచేయచ్చు అని ఆ రోజునే మరి సహపంక్తి భోజనం పెట్టిండు. అంటే అంత పెద్ద ఆలోచన, అంత మంచి దృక్పథం ఉన్న కులం మనది. మన చరిత్ర అనేది మరి ఈ రోజున కూడా పుస్తకాలలో ఉన్నది. తర్వాత తాండ్రపాపరాయుడు వచ్చిండు. వాళ్ళు కేవలము మాట కొరకు, మరి రాజ్యాల కొరకు, మరి వారి రాజ్యం కాకుండా వాళ్ళు ఒక సైన్యాధిపతిగా ఉండి ప్రాణాలు అర్పించారు, ఎటువంటి మోసాలు చేయకుండా. మరి అటువంటి చరిత్రను పట్టుకొని ఈ వెలమ అని తిట్టడం అనేది చాలా శోచనీయము, చాలా బాధాకరం కూడా. ఈ రోజున మరి ఈ జరిగిందంటే దీనికి అంకురార్పణ మనందరికీ తెలుసు. ఎన్నికల కన్నా ముందు మరి నేటి ముఖ్యమంత్రి గారు, ఒక ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ గారు ఒక సభలో, ఒక కుల సభలో ఏమంటాడంటే వేలుమోళ్ళు పట్టెడు మంది లేరు, ఒక కింటాలు బియ్యం పడేస్తే అందరికీ భోజనం పెట్టచ్చు అంటాడు. అంటే ఒక బాధ్యత అయిన ఒక పార్టీ, నేషనల్ పార్టీకి మరి పిసిసి ప్రెసిడెంట్ అయి ఉండి ఒక కులాన్ని ప్రస్తావించడము అక్కడనే పుట్టింది దీనికి అంకురార్పణ. తర్వాత మొన్ననే మీరే కాదు, మీ జాతి యావత్తు మొత్తం వచ్చినా కానీ బుల్డోజర్ కింద దొక్కిస్తాడు ఎవరు? నేటి ముఖ్యమంత్రి. అక్కడ జరిగిన అంకురార్పణం మెల్లగా ఇక్కడి వరకు రావడం జరిగింది. పెద్దలు అన్నట్టు ఇది స్వయాన శంకరేకి వచ్చిన ఆలోచన కాదు. నేను తిట్టినా, వేల్మోళ్ళందరినీ వ్యక్తిగతంగా తిట్టినా స్పందన లేదు. మరి ఈ రోజున కులంలో తిట్టిన స్పందన లేదు కాబట్టి శంకరయ్య నువ్వు తగులుకో, నువ్వు బీసీ కాబట్టి నీ స్పందన ఎట్లుంటుందో చూద్దామని తిట్టిచ్చినట్టు కనబడుతుంది. తిట్టితే ఒక సహజంగా మాటల ధోరణిలో తిట్టినట్టు ఉండాలి. కానీ మరీ 3 సార్లు 4 సార్లు కుల ప్రస్తావన మరి చేస్తూ బల్లగుద్ది మాట్లాడడం అంటే ఆయన ప్రాప్తం కొరకు మాట్లాడినట్టే మనందరికీ తెలియకనే తెలుస్తున్నది. మరి ఈ రోజున మరి ముఖ్యంగా ఆ షాద్నగర్ ఎమ్మెల్యే గారు తిట్టడం అనేది మనకు ఆయనది ఏ కులమో కూడా మనకు తెలియదు. కుల ప్రస్తావన ఇక్కడ వద్దు. అన్ని కులాలు కలిసి ఉంటేనే ఎవరికన్నా రాజ్యాధికారం వస్తుంది. మరి ఈ రోజున మరి ముఖ్యంగా నువ్వు ఒక ముఖ్యమంత్రి అయి ఉండి హుందాగా ఉండాలా. మనం చూస్తున్నాం 60 సంవత్సరాల చరిత్రలో రాజకీయంగా పోరాడినరు, రాజకీయంగా తిట్టుకున్నారు. నువ్వు ఇది తిన్నావు, నేను ఇది తిన్నా, నువ్వు కబ్జా చేసినావు, ఇది కబ్జా చేసినావు, నువ్వు అట్లా ఇట్లా అన్నారు. కానీ ఎప్పుడు వ్యక్తిగతంగా ఈ 60 ఏళ్ళ చరిత్రలో మరి ఎప్పుడు లేదు. ఈ దుర్మార్గుడు వచ్చిన నుంచే ఈ చరిత్ర మొదలైంది. లాగుల తొండలు దొరగొడతా, కళ్ళు తీసి గోటీలాడతా, మరి చంపేస్తా, మిమ్మల్ని లారీల కింద ఎవడని నాకు అర్థం. నువ్వెవడ వేయటానికి నువ్వు ఉన్నావు కింద అంతా. మరి రా ఎవరితో ఛాలెంజ్ చేస్తావు వ్యక్తిగతంగా రా. నువ్వు పోలీసు వాళ్ళని అంటం పెట్టుకొని ఇలా ఆ పోలీసులను పెట్టుకొని నేను కేసులు పెడతా. ఈ రోజున రాజ్యం నడుస్తుంది, ఈ రోజున పాలన నడుస్తుంది, పూర్తిగా దౌర్జన్యం నడుస్తుంది. అంటే నువ్వు ఎంతమందిని ఎన్నన్నా తిట్టకుండా శిశుపాలుడు తిట్టినట్టు తిడుతున్నావు. మరి శిశుపాలుడు తిట్టినట్టు తిడితే నీకు కేసు ఉండదు. మరి ఎవరన్నా ఏదన్నా యూట్యూబ్లో కానీ ఏదన్నా మాటలంటే ఇమీడియట్ అమాయకులు ఉండవై లోపడేస్తున్నావు, కొట్టిపిస్తున్నావు, చేస్తున్నావు. ఇది పాశాచిక రాజ్యం నడుస్తున్నది. ఈరోజు మనం ఇచ్చిన చాలా దీన్ని అందరము ఖండిస్తూ పోలీస్ స్టేషన్ల యుద్ధము. కానీ నా యొక్క ఏంటంటే కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద ఇన్ని తిట్లు తిడితే మరి పోలీస్ స్టేషన్లో హైదరాబాద్లో, సికింద్రాబాద్లో జిల్లా స్థాయిలో ఇస్తే దేని మీద కేసు అయిందా? మరి ఇది మనం ఇవ్వడమే తప్ప మరి రేవంత్ రెడ్డి గారు కేసు చెయ్యడు కూడా. కాబట్టి మనం అందరము ఐక్యంగా ఉండి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఎందుకంటే మరి ఈరోజు మరి ఇంత అమానుషంగా తిట్టడం అంటే, చంపుతా గుర్తుతా అంటే మరి ఎవరన్నా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి కొరకు ప్రాణాలు అర్పించడానికి
మిగతా ఎవరైనా సిద్ధమైనరా? ఇంతమంది నాయకులు వచ్చిండ్రు పోయినరు, మరి అడుగు ముందుకేసారు, మళ్ళీ మడిమ మరిచిండు. ఒక్క కేసీఆర్ గారే తెలంగాణ సాధన కొరకు మడమ తిప్పని నాయకుడుగా చావు నోట్లకు పోయిండు, సాక్షేదాకా పోయిండు. అంటే ఇంకో గంట ఉంటాడా పోతాడా పరిస్థితి పోయిండు. మరి మీరు ఎవరు పోలేదు? మరి నాయకులు మరి పోలేదు, ఈయననే పోయిండు. అంటే వెలమ కులమ్మ వారు దేనికన్నా తెగిస్తారు, తెగించి పోరాడతారు, సేవ చేస్తారు. ఈ రోజులలో గ్రామాలలో ఉన్నామంటే మనం మంచితనము వాళ్ళతో స్నేహం చేస్తున్నాం, ఏ కులం వారైనా కానీ. కాబట్టి మనకు మర్యాద ఉన్నది. అవసరం వస్తే సాయం కూడా చేస్తాం, ఆర్థిక సాయం చేస్తాం, సామాజిక సాయం చేస్తాం. అన్ని విధాల మన సంఖ్య తక్కువన్నా కానీ ఒక్కొక్కరు 1000-1,00,000కు సరిపోయేంత మన సామర్థ్యం మనలో ఉన్నది. కాబట్టి అందరూ అన్నట్టు తప్పక పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేసి తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. మనకున్న ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళు కూడా దీన్ని తీవ్రంగా పరిగణించి మునుముందు ఇటువంటి జరగకూడదని, మరి ఏదైతే శిశుపాలుడు శ్రీకృష్ణుడికి తిట్టిండో మరి ఈ రోజున మన మాజీలకు మన కులం వారికి తిరుగుతున్నారు. కాబట్టి 100 తప్పులైన తర్వాత వారికి కూడా అదే కనబడుతుంది, తప్పకుండా కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వెల్మ సోదరులందరికీ జై పద్మనాయ. నియోజకవర్గం షాద్నగర్ ఎమ్మెల్యే అయినటువంటి శంకరయ్య చేసినటువంటి వెల్మ జాతిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఇటువంటి సమావేశానికి వచ్చినటువంటి మా వెల్మ కుటుంబ సభ్యులందరూ కూడా జిల్లా వెల్మ సంఘం అధ్యక్షుడిగా అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు వెల్మ జాతి అంటేనే సామాజిక సేవలో ముందుంటుంది. అటువంటి వెల్మ జాతిపై నీకెవడక్షించాడయ్యా? నీకు శంకరయ్య నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేయడానికి వెల్మ జాతిని కొడతానంటావు, తిడతానంటావు. నువ్వెవరిపై తిట్టడానికి? ఖబర్దార్ బిడ్డ, ఇంకోసారి కనుక వెల్మ జాతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నీ నాలుక చీరసమని చెప్తున్నాము. ఖబర్దార్. ఇదే వెల్మ జాతిపై కాకుండా ఇంకే జాతి పైన కూడా మాట్లాడితే కూడా బాగుండదని వెల్మ సంఘం ఆధ్వర్యంలో గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఇది హెచ్చరిక కాదు, నువ్వు బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలని కోరుతున్నాను. బిడ్డ ఖబర్దార్. ఈరోజు మేము ఏమనలేమన్నా మేము ఓపికతో ఉంటున్నాము, కానీ మా ఓపికని పరీక్షించొద్దు. ఇకపై ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే కూడా కఠినంగా బాగా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తూ జిల్లా వెల్మ సంఘం తరఫున కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఇక్కడ మన సంఘం దగ్గర, నిజామాబాద్ జిల్లా మన సంఘం దగ్గర మీట్ అయినాము అని అంటే, నిన్న షాద్నగర్ ఎమ్మెల్యే గారు శంకరయ్య గారు
మన కులానికి చెందిన వెల్మ కులానికి చెందిన దాని మీద అసభ్యకరంగా మాటలు మాట్లాడినందుకు ఇవాళ ఆయన దాని గురించి మనం అందరం మీట్ అయ్యి ఈరోజు ఆయన మీద కేసు పెడదామా మరి ఏం చేద్దామనే చర్చ చేసుకున్న తర్వాత డిసిషన్ తీసుకుందాం. దాని గురించి ఎవరి అభిప్రాయాలు వారికి తెలియజేయాలని కోరుతున్నాం. ఫస్ట్ అవంతరం. శంకరయ్య వెల్మ కమ్యూనిటీపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై ఆల్ ఇండియా వెల్మ సంఘమే కాకుండా నిజామాబాద్ జిల్లా వెల్మ సంఘం నుంచి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి ఆయన తక్షణమే శాసనసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే అంతిమంగా అన్ని కులాలు అన్ని మతాలు ప్రజలందరూ కలిసి నిన్ను శాసనసభకు పంపిస్తే మరొక శాసనసభ ఉండేటటువంటి వ్యక్తివి ఒక కులాన్ని పట్టుకొని ఇలా మాట్లాడడము సరైనది కాదు. కాబట్టి ఖచ్చితంగా షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య గారిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి నిజామాబాద్ జిల్లా వెల్మ కమిటీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు నిన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వెల్మ కులస్తుల్ని వెల్మల్ని దారుణంగా కొడతాం చంపుతాం అనేటటువంటి మాటలు అనేక మార్లు ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వెల్మ బంధు కూడా ఎక్కడైనా మరి ఏదైనా దాడులు జరిగితే మరి ఈ 420 చీటర్ గాడు రేవంత్ రెడ్డి శంకరయ్యనే బాధ్యులు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే ఆల్ ఇండియా వెల్మ కమ్యూనిటీ నుంచి కూడా ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తాం, ఈసీకి కూడా కంప్లైంట్ చేస్తాం. బిడ్డ నిన్ను బర్తరఫ్ చేసిందాక నిన్ను వదిలిపెట్టమని చెప్పేసి నిజామాబాద్ జిల్లా వెల్మ కమ్యూనిటీ నుంచి గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఎక్కడ దాకైనా పోతాం బిడ్డ, నిన్ను మాత్రం వదిలిపెట్టాం. నువ్వు ఎన్ని సారీలు చెప్పినా కానీ ఆ సారీలు చెప్పే ముందే నువ్వు ఎన్నిసార్లు మరి కమ్యూనిటీని పేరు తీస్తూ మరి తిట్టడం జరిగిందో మరి నేను ఇంకో విషయం చెప్తున్నా. ఏంటంటే మరి పార్టీలకు అతీతంగా రేపు డిసెంబర్ 9 నాడు స్టార్ట్ అయ్యేటటువంటి పార్లమెంటు మరి అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా మన వెల్మ బంధువులైనటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇటు అసెంబ్లీలో అటు మండలిలో ఖచ్చితంగా ఈ గాలం విప్పి మరి దీన్ని ప్రశ్నించాలని చెప్పేసి నేను కోరడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నిజాం ఆల్ ఇండియా వెల్మ సంఘం మొత్తం కూడా ఏకమవుతుంది. బిడ్డని అంతు చూసేంత వరకు కూడా మేము కూడా వదిలిపెట్టామని హెచ్చరిస్తా ఉన్నాం. షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్యపై వెంటనే జై వెల్మ.